అందరికీ నమస్కారం. నిన్నే వరిస్తా పార్ట్ 73. వేదు అన్వికని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళి తన్నే అడ్మిట్ చేసి డ్రైవర్కి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంటే మన్విత వేద్ దగ్గరకు వచ్చి వీళ్ళెవరో నీకు తెలుసా అని అడుగుతుంది. తను మా అన్నయ్య బెస్ట్ ఫ్రెండ్ అంటాడు. మన్విత ఏదో అడిగేలోపే అక్కకి యాక్సిడెంట్ అయ్యిందని అంకుల్ వాళ్ళకి చెప్పాలి అని డ్రైవర్ దగ్గరికి వెళ్ళి అంకుల్ అక్క వాళ్ళ పేరెంట్స్ నెంబర్స్ ఇస్తారా, కాల్ చేసి విషయం చెప్తాను అంటాడు వేదు. భాస్కర్ సారు అమెరికాలో ఉన్నారు బాబు, అందుకే మయూరి అమ్మకి చేస్తే నాట్ రీచబుల్ అని వస్తుంది. ఆద్విక్ బాబుకి కాల్ చేయి బాబు అని ఆద్విక్ నెంబర్ ఇస్తాడు. వేదు ఆ నెంబర్ తీసుకుని డయల్ చేస్తూ ఆద్విక్ ఎవరు అంకుల్ అని అడుగుతాడు. అన్విక్ అమ్మ భర్త అని చెప్తాడు డ్రైవరు. వేదు షాక్ అవుతూ అక్కకి పెళ్ళయిందా, మరి ఈ విషయం అన్నయ్య ఎప్పుడూ చెప్పలేదే అనుకుంటాడు. ఏమో బాబు, కానీ పెళ్ళి మాత్రం చాలా గ్రాండ్గా చేశారు అయ్యగారు అని చెప్తాడు డ్రైవరు. అంతలో ఆద్విక్ కాల్ లిఫ్ట్ చేసేసరికి వేదు హలో సార్, నా పేరు వేదు, ఇక్కడ అన్వి అక్క అనగానే ఆద్విక్ కంగారుగా అన్వికి ఏమైంది వేద్, తను ఎక్కడుంది, తనకేం కాలేదుగా అని అడుగుతాడు. వేదు చెప్పేలోపే డాక్టర్ వచ్చి మిస్టర్ వేద్ అనగానే వేదు ఒక్క నిమిషం సార్, డాక్టర్ గారు వచ్చారు అనగానే వేద్ ప్లీజ్ డాక్టర్కి ఒకసారి ఫోన్ ఇవ్వు అని రిక్వెస్ట్ చేస్తాడు ఆద్విక్. వేదు డాక్టర్ దగ్గరికి వెళ్ళి సార్ అక్క వాళ్ళ హస్బెండ్ తనకి ఏమైందో అని టెన్షన్ పడుతున్నారు, సో మీరే ఆయనతో మాట్లాడండి అని ఫోన్ ఇస్తాడు. డోంట్ వర్రీ మిస్టర్, తనకేం కాలేదు, కొంచెం షాక్ వల్ల తను కళ్ళు తిరిగి పడిపోయింది అండ్ కారు సడన్ బ్రేక్ వేయడం వల్లనేమో ముందరికి పడకుండా సపోర్ట్ తీసుకోవడంలో రైట్ హ్యాండ్ కొంచెం బెనికింది అంతే అని చెప్తాడు డాక్టరు. ఆద్విక్ థ్యాంక్ యూ సార్ అనగానే డాక్టరు వేద్కి ఫోన్ ఇస్తాడు. వేద్ ఫోన్ తీసుకుని సార్ అక్కని సన్షైన్ హాస్పిటల్లో అడ్మిట్ చేశాము అని చెప్తాడు. వేద్ నేను రావటానికి 45 minutes పడుతుంది, ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను వచ్చే వరకు అక్కడ ఉండగలవా ప్లీజ్ అంటాడు ఆద్విక్. వేద్ ఓకే సార్ నో ప్రాబ్లం అని కాల్ కట్ చేసి మన్విత దగ్గరకు వెళ్ళి మన్వి అక్క వాళ్ళ హస్బెండ్ రావడానికి టైం పడుతుందంట, అంతవరకు నన్ను ఇక్కడే ఉండమని రిక్వెస్ట్ చేశారు, అందుకని నువ్వు ఆటోలో ఇంటికి వెళ్ళిపో అంటాడు మనీ ఇస్తూ. మన్విత పర్వాలేదు నేను కూడా ఉంటాను, తనకి ఏమైనా అవసరం అయితే ప్రతిదానికి నువ్వు వెళ్ళలేవుగా అంటుంది. అంతసేపు నువ్వు ఇక్కడ ఉంటే నీకేమైనా ఇబ్బంది ఏమో అని అంటాడు వేదు. మన్విత సీరియస్గా నేను చెప్పానా నాకు ఇబ్బంది అని అంటుంది. వేదు నవ్వి కూల్, నువ్వు ఉంటానంటే నాకేం ప్రాబ్లం లేదు, ఇన్ఫ్యాక్ట్ హ్యాపీ అనేసరికి మన్విత తన వైపు చురుగ్గా చూస్తుంది. వేదు టక్కున పక్కకు తిరిగి డ్రైవర్తో అంకుల్ నేను ఆద్విక్ సార్కి చెప్పాను, ఆయన వస్తున్నా అన్నారు, ఒకసారి మళ్ళీ ఆంటీకి ట్రై చేయండి అని చెప్పి అన్విక దగ్గరకు వెళ్తాడు. అన్వి నిద్రపోతూ ఉండేసరికి బయటకు వచ్చి అక్కకి పెళ్ళైన విషయం అన్నయ్యకి తెలుసా లేదా అని ఆలోచిస్తుంటే మన్విత అక్కడికి వచ్చి 3 days నుండి నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను కానీ కుదరలేదు అంటుంది మన్వి. వేదు మన్విత వైపు చూసి అడుగు మన్వి, దాన్ని నువ్వెంత ఆలోచించాల్సిన పని లేదు అంటాడు. నేను వచ్చినప్పటి నుండి మీ అన్నయ్య వాళ్ళు అస్సలు కనిపించలేదు, మన పెళ్ళికి కూడా రాలేదు, ఎందుకని అని అడుగుతుంది. మన్విత మన పెళ్ళి అన్నందుకే వేద ఆనందపడిపోయి ఓ అదా, అన్నయ్య కూడా ఈ మధ్యనే పెళ్ళయింది కదా, అందుకనే అన్నయ్య వదిన హనీమూన్కి వెళ్ళారు అనగానే మన్విత షాకు. వేదు హనీమూన్కి వెళ్ళారు అని చెప్పగానే షాక్ అయ్యి పక్కకు వెళ్ళి వంశుకి కాల్ చేస్తుంది మన్వి. వంశు మన్విత కాల్ చూసి లిఫ్ట్ చేసి ఎలా ఉన్నావు మన్వి, ఎలా ఉంది మీ అత్తగారిల్లు అని అడుగుతాడు.
అన్నీ తెలిసే అడుగుతున్నావా బావా అంటుంది మన్విత. మరి ఇంకేం అడగమంటావు మన్వి? ముందే చెప్తే నేను ఎక్కడ పెళ్ళి వద్దని ఆపేస్తాను అని లాస్ట్ మినిట్లో చెప్పావు. నువ్వు మీ అక్క ఇద్దరూ అదే ఇంట్లో ఇబ్బంది పడుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడం తప్ప నన్నేమీ చేయనివ్వకుండా ఆపేశారు మీ అక్క చెల్లెళ్ళు. అందుకే ఈ అసహనం అంటాడు వంశు. తెలుసు బావా, అందుకేగా నేను వచ్చింది. మా అక్క అంత అమాయకురాలని నేనైతే కాదు. ఆ శివాంశు ఇంట్లో లేడు. అతను వచ్చిన తర్వాత చూపిస్తా నేనేం చేయగలను అంటుంది కోపంగా. దానికి నువ్వు ఆ వేదను పెళ్లి చేసుకుని మరి ఆ ఇంటికి వెళ్ళాల్సిన అవసరం లేదు మన్వి. ఆ అక్కకి చెల్లిగా వెళ్ళొచ్చు కదా అంటాడు వంశు. మన్విత మనసులో, నేను వేదను పెళ్లి చేసుకుని ఇంటికి రావడానికి ఇంకొక కారణం కూడా ఉంది బావా, కానీ నీకది చెప్పలేను బావా, చెప్పుకోలేను. చెప్పి అందరి దృష్టిలో నేను దిగజారిపోలేను అనుకుని అలా పెళ్లి చేసుకుని ఇంటికి వస్తేనేగా బావా నాకంటూ ఈ ఇంట్లో హక్కు ఉండేది. నేనేం చేసినా ఏమీ అనకుండా ఉండేది. మా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా మా అక్కని ఎలా మా నుండి దూరం చేశాడో అదేవిధంగా ఈ అన్నదమ్ములనిద్దరినీ దూరం చేస్తాను. మా అక్క పడిన బాధని అట శివాంశు పడేలా చేస్తాను. కొడుకు చేసింది తప్పు అని చెప్పకుండా అతన్ని సమర్థించి మా అక్కని మా దగ్గర కాకుండా చేసినందుకు ఆ ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళ మధ్య దూరాన్ని చూసి అందరూ బాధపడాలి అంటుంది మన్విత కోపంగా. ఏది ఏమైనా నువ్వు చేసింది నాకు నచ్చలేదు మన్వి అంటాడు వంశ్. అది వదిలేయి బావా. నేను ఎందుకు కాల్ చేశాను అంటే ఆ శివాంశు మా అక్క హనీమూన్కి వెళ్ళారంట అని చెప్తుంది మన్వి. నాకు తెలుసు మన్వి, శివ కోపంలో చేసే పనులకు మీ అక్క మళ్ళీ ఎక్కడ ఇబ్బంది పడి బాధపడుతూ ఉంటుందో అని నేను కూడా ఇక్కడికి వచ్చాను అని చెప్తాడు వంశ్. అక్క అంటే ఎంత ప్రేమ బావా నీకు. తన కోసం ఇంతలా ఆలోచించే నువ్వు దొరకటం నిజంగా మా అక్క అదృష్టం. అక్క వాళ్ళు ఇక్కడికి రాగానే ఆ శివాంష్కి నేనేంటో చూపించి అక్కని నీ దగ్గరకు చేస్తా బావా అంటుంది మన్వి. నేను మళ్ళీ చేస్తా అని కాల్ కట్ చేస్తాడు వంశ్. వేదు మన్విత దగ్గరకు వచ్చి మన్వి అని పిలవగానే వెనక తిరిగి కంగారు పడుతుంది, వేదు విన్నాడేమో అని. వేదు తన కంగారు చూసి, ఏమైంది మన్వి, ఎందుకంత కంగారు పడుతున్నావు అని అడుగుతాడు. మన్విత వేదు ఏమీ వినలేదని కొంచెం నార్మల్ అయ్యి, నాకేం కాలేదు, ఐఎమ్ ఓకే అంటుంది. మన్వి, ఎలాగో హాస్పిటల్లోనే ఉన్నాం కదా, అందుకని ఒక్కసారి నువ్వు కూడా టెస్ట్ చేయించుకుంటే అని వేద అనగానే, నేను చేయించుకుంటే నీ టెన్షన్ ఉండదు. ఒకవేళ నేను ప్రెగ్నెంట్ అయితే ఇంట్లో ఏం చెప్పుకోవాలో ప్రిపేర్డ్గా ఉంటావు అంతేగా అంటుంది. నో మన్వి, నేను ఏదైనా సరే యాక్సెప్ట్ చేసి అందరితో ధైర్యంగా చెప్పగలను. నాకు ఈ విషయం ముందు తెలియదు కాబట్టి నాన్నతో కూడా నేను నిన్ను లవ్ చేశాను అని చెప్పాను. ముందే తెలుసుంటే నేను తప్పు చేశాను అని ఒప్పుకునే పెళ్ళికి ఒప్పించేవాడిని. నాన్నని పెళ్లి గురించి అడిగినప్పుడు కూడా నేను నిన్ను లవ్ చేశాను అని చెప్పాను తప్పించి నువ్వు నన్ను ఇష్టపడ్డావు అని కూడా చెప్పలేదు. నేను ఎప్పుడూ నీకు అబద్ధం చెప్పను మన్వి అని అక్కడి నుండి బాధగా వెళ్ళిపోతాడు. ఒకసారి చెకప్ చేయించుకుంటే నెక్స్ట్ ఏం చేయాలో నాకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా అని గైనిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తుంది మన్విత. అన్వికకి స్పృహ వచ్చిందని నర్సు వచ్చి చెప్పగానే వేదు లోపలికి వెళ్తాడు. అన్విక ఎదురుగా ఉన్న వేదుని చూసి, థ్యాంక్స్ వేద్, నువ్వే అంట కదా నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసింది. మా వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అని నర్సుని అడిగితే మిమ్మల్ని హాస్పిటల్లో జాయిన్ చేసిన అతన్ని పిలుస్తాను అన్నది. నిన్ను చూడగానే అర్థమయ్యింది అంటుంది చిన్నగా నవ్వుతూ. వేదు కూడా నవ్వి, నువ్వు నన్ను చూసి 3 years అయినా నన్ను బాగానే గుర్తుపట్టావు అక్క అంటాడు.
మీ అన్న గురించి పక్కన పెడితే నువ్వు హీరో కంటే ఎక్కువ ఉంటావురా. అందుకే నువ్వు నా మెమరీలో నిండిపోయావులే. ఇంకొక మాట చెప్పనా, నాకంటే చిన్నవాడు అయ్యావు కానీ లేదంటే నేను నిన్నే పెళ్లి చేసుకునేదాన్ని తెలుసా అంటుంది కన్ను కొడుతూ. అప్పుడే లోపలికి వచ్చిన మన్విత, ఆద్విక్ ఇద్దరూ ఆ మాట వింటారు. ఈ మాట మా బావగారు విన్నారు అనుకో, ఇంకా నీకు నాకు ఇద్దరికి బ్యాండే. యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ బెడ్ మీద ఉన్నా కూడా నీ అల్లరి ఆగదా అక్క అంటాడు వేదు. దాని అల్లరి ఎప్పుడు ఎక్కడ ఆగదు వేదు అనగానే వేదు అన్విక పక్కకు చూసి అక్కడ ఆద్విక్ కనిపించగానే అన్విక ఆనందంగా ఆది అని పైకి లేవబోయి చెయ్యి నొప్పి పుట్టి అమ్మ అని అరిచేసరికి ఆద్విక్ కంగారుగా అన్వి అని తన భుజం చుట్టూ చెయ్యేసి పట్టుకుని జాగ్రత్త అంటాడు కొంచెం సీరియస్గా. అన్విక నవ్వుతుంటే వేదు వాళ్ళిద్దరిని చూసి నవ్వుకొని అక్కడి నుండి మన్విత దగ్గరకు వచ్చి మనం కాసేపు బయట ఉందాం రా మన్వి అని బయటికి వెళ్తాడు. అయినా నువ్వేంటి ఇక్కడ అంటుంది అన్విక ఆద్వికను చూసి. మతుండే అడుగుతున్నావా? నువ్వు హాస్పిటల్లో ఉంటే రాకుండా ఎలా ఉంటానా అంటాడు ఆద్విక్. అంటే నాకు ఇలా అయ్యిందని నీకెవరు చెప్పారు అని అడుగుతున్నా. కోపడుకు అది అంటుంది బొగ్గల్లాగుతూ. వెంటనే ఆ అనేసరికి జాగ్రత్త, నీ రైట్ షోల్డరు బెనికిందన్నారు డాక్టరు, దాన్ని ఎక్కువ కదిలించుకు అంటాడు ఆద్విక్. సరే సరే తెలియచేశానులే, అయినా అన్నింటికి కోపమే అంటుంది అన్విక. నువ్వు చేసే పిచ్చి పనులకు కోపం రాక ప్రేమ వస్తుందా అంటాడు ఆద్విక్. అన్విక ఏడుపు మొహం పెట్టుకుని పొద్దున్నే కదా అది చెప్పావు, నా అల్లరి పిచ్చి పనులు చూసే నాకు పడిపోయావని ఇప్పుడు మళ్ళీ తిడుతున్నావు అంటే నువ్వు చెప్పిందంతా అబద్ధమా అని ఏడుపు మొహం పెట్టుకుని అడుగుతుంది. ఆద్విక్ అన్విక ఏడుపు మొహం చూసి నవ్వుకుని తన బుగ్గ మీద ముద్దు పెట్టి ఇదిగో ఇలాంటివి చేసే వచ్చిన కోపాన్ని వెంటనే తగ్గించేస్తావు, అందుకే కోపం ప్లేస్లో ప్రేమ వచ్చేస్తుంది అంటాడు. ఆద్విక్ కోపంలో కూడా తన మీద ప్రేమ చూపిస్తుంటే అన్విక హ్యాపీగా ఫీల్ అవుతూ ఆద్విక్ చేయి పట్టుకుని నీకు ఎలా తెలుసో చెప్పలేదు అంటుంది. మాట్లాడుతూ గట్టిగా అరిచి కాల్ కట్ అయితే భయం వేయదా? మళ్ళీ చేస్తే స్విచ్డ్ ఆఫ్ అని వచ్చింది. డ్రైవర్కి కాల్ చేస్తే కనెక్ట్ కాలేదు. నీకేమైందో ఏమో అని ఎంత భయపడ్డానో తెలుసా? అందుకే వెంటనే స్టార్ట్ అయ్యా. నేను దారిలో ఉండగా అరగంట ముందు వేదు కాల్ చేసి నిన్ను ఇక్కడ అడ్మిట్ చేసినట్లు చెప్పాడు. నేను వచ్చే వరకు తను ఉండమని రిక్వెస్ట్ చేశాను అంటాడు ఆద్విక్. వేదికి నువ్వు తెలియదు కదా నీ నెంబర్ ఎలా వచ్చింది అని అడుగుతుంది అన్వి. నీకు యాక్సిడెంట్ వల్ల మైండ్ దొబ్బినట్టుంది, ఒకసారి న్యూరాలజిస్ట్ చూపిద్దాం అని అనగానే అన్విక కోపంగా ఆద్విక్ వైపు చూసి అంటే నేను మెంటల్ దాన్ని అని ఫిక్స్ అయ్యావా అంటూ కొడుతుంది. ఆద్విక్ నవ్వి అన్విక పక్కనే బెడ్ మీద కూర్చుంటూ జాగ్రత్త బంగారం, నన్ను కొట్టడంలో మళ్ళీ నీకు దెబ్బ తగులుతుంది, ప్లీజ్ కావాలంటే చెయ్యి సెట్ అయ్యాక కొడదు అని తన చేత్తో అన్విక చెయ్యి పెనవేస్తాడు. అన్విక ఆద్విక్ భుజం మీద తలపెట్టి తర్వాత నువ్వే అడిగి మరీ కొట్టించుకోవాలి సరేనా అంటుంది. ఇది మరీ బాగుంది, ఎవడన్నా పెళ్ళాం చేత్తో అడిగి మరీ కొట్టించుకుంటాడా? ఇలాంటి ఆలోచనలు కూడా ఉన్నాయి మీ అమ్మాయిల మనసుల్లో. దేవుడా, అయినా కొట్టాలనుకునేది నువ్వు కాబట్టి నీకు గుర్తుంటే ఓకే, లేదంటే నాకేం సంబంధం లేదు బంగారం అంటాడు ఆద్విక్. అన్విక భలే తప్పించుకుంటారు మీ అబ్బాయిలు అని ఆద్విక్ నడుము మీద గిచ్చుతుంది. ఆద్విక్ ఇలాంటివి చేయకు, కాదు అని చేసావనుకో ఆ తర్వాత నువ్వే ఇబ్బంది పడతావు అంటాడు. ఇబ్బందా? నేనేమి ఇబ్బంది పడను, నువ్వు గిచ్చుతుంటే అలానే కూర్చుంటానా, ఎప్పుడో అక్కడి నుండి జంప్ అవుతా అంటుంది అన్విక. ఆద్విక్ తల్ల కొట్టుకుని ఒసేయ్ నువ్వు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటావో అర్థమై చావటం లేదే, ఒకసారి చాలా తెలివిగా మాట్లాడతావు, ఇంకోసారి ఇలా తెలివి తక్కువగా మాట్లాడతావు, నీకు అర్థమయ్యి అంటావో అర్థం కాకంటావో నాకైతే క్లారిటీ రావటం లేదు అంటాడు. అన్విక ఆద్విక్ వైపు తలెత్తి బొంగమూతి పెట్టి నీకు ఎప్పుడూ నన్ను నేర్పించడమే పని పో అది అని తనను నెడుతుంటే ఆద్విక్ అన్వికని ఇంకా గట్టిగా పట్టుకుని నేను నీ దగ్గర మాత్రమే చేసే అల్లరికి నువ్వు ఇబ్బంది పడతావు అంటున్నా మొద్దు
అంటూ నుదుటని ముద్దు పెట్టేసరికి నేనేమీ మొద్దును కాదు, నాకేమన్నా ముందే పెళ్ళయిందా లేక పెళ్ళయి 10 ఏళ్ళు అయిందా అన్నీ తెలియడానికి అంటుంది అన్విక. మరి నాకు మాత్రం 10 ఏళ్ళు అయ్యిందా? నీతో పాటే కదే నాకు కూడా పెళ్ళయింది. ఇవన్నీ కాదు కానీ నీకు ఓకే అంటే చెప్పు, నైట్ నుండే స్టార్ట్ చేసేద్దామా ప్లీజ్. పెళ్ళయ్యి ఆల్మోస్ట్ 1 ఇయర్ అయినా ఒక్కసారి కూడా కమిట్ అవ్వలేదు. ముద్దు హగ్గు కూడా ఇదిగో ఈ మధ్యనే ఇస్తున్నావు. నీ ప్రాబ్లం రాకుండా నేను మేనేజ్ చేసుకుంటా, ఓకేనా అంటాడు ఆద్విక్. ఇంకా ఉంది ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.